అక్రమంగా విల్లాలు కట్టి ఏకంగా 300 కోట్ల మోసానికి తెరలేపిన శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్ యజమాని గుర్రం విజయలక్ష్మిని దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం అర్ధరాత్రి విదేశాలకు పరారయ్యేందుకు సిద్ధమవగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. నిజాంపేట బాలాజీ నగర్ కు చెందిన గుర్రం విజయలక్ష్మి, శ్రీలక్ష్మి కన్స్ట్రక్షన్స్, శ్రీలక్ష్మి మ్యాగ్నస్ కన్స్ట్రక్షన్స్ అండ్ భావన జిఎల్సి క్రిప్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించింది. 2018లో మల్లంపేటలోని 170/3, 170/4, 170/4 ఏ సర్వే నెంబర్లో విల్లాల నిర్మాణం చేపట్టింది. మొత్తం 325 విల్లాల్లో 65కు మాత్రమే హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నాయి. మిగిలిన వాటికి పంచాయతీ అనుమతులు చూపించారు. దాదాపు 260 విల్లాలను విక్రయించింది. అవన్నీ అక్రమమని ఫిర్యాదులు రావడంతో 2021లో అప్పటి జిల్లా కలెక్టర్ ఎస్ హరీష్ విచారణ జరిపించి 201 విల్లాలను సీజ్ చేశారు. అయినా తన పలుకుబడితో వాటిని మళ్లీ రిజిస్ట్రేషన్ చేయించింది. వాటితో స్థానిక కత్వ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మించినవి 26. ఈ విషయాన్ని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు గత సెప్టెంబర్లో గుర్తించారు. ఇదే నెలలో హైడ్రా ఆధ్వర్యంలో 15 విల్లాలను కూడా కూల్చివేశారు. దుండిగల్ పోలీస్ స్టేషన్లో విజయలక్ష్మి మీద 2021, 2024 మధ్య మొత్తం 7 కేసులు నమోదయ్యాయి. మల్లంపేటలోని సర్వే నెంబర్ 170లోని ప్రభుత్వ భూమిని కొంత ఆక్రమించి 2024లో 5 విల్లాలు నిర్మిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించి ఆగస్టులో ఆర్ఏ ప్రదీప్ రెడ్డి ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు మరో 4 కేసులు నమోదయ్యాయి. నిందితురాలు అమెరికా వెళ్లేందుకు బుధవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. పాస్పోర్ట్, వీసా తనిఖీ సమయంలో లుకౌట్ నోటీసులు ఉన్నట్లుగా గుర్తించిన ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని దుండిగల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఆమెను రహస్యంగా విచారిస్తున్నారు.